కర్నూలులో సుగాలి ప్రీతి తల్లి పార్వతిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సుగాలి ప్రీతి తల్లి న్యాయ పోరాటానికి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు పోలీసులు. నిందితులను శిక్షించాలని పోరాటం చేస్తున్నారు. ఆమె ప్రధానిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు సుగాలి ప్రీతి తల్లి. సభ వద్దకు కూడా రాకుండా సుగాలి పార్వతిని అడ్డుకుంటున్నారు పోలీసులు. మన ప్రధానమంత్రి మోడీ గారి పర్యటన సందర్భంగా నేను ఈ ప్రభుత్వం విఫలమైంది నా కేసులో న్యాయం చేయడానికి అని నేను ప్రభుత్వంని అడిగాను. మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించమని అడిగితే మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించకుండా పోవడంతో పాటు మమ్మల్ని ఇంట్లోంచి కూడా ఎటు వెళ్లకుండా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వానికి ఘనత దక్కుతుందని అడుగుతా ఉన్నాను. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనుక బాధితులమైన మా పైన మీరు నిందితులను చూసినట్లు చూస్తున్నారు. నిందితులకేమో విఐపి పాసులు ఇచ్చి ప్రధానమంత్రి మోడీ గారిని మీరు కల్పిస్తున్నారు. అదేవిధంగా బాధితులమైన మమ్మల్ని మాత్రం మీరు హౌస్ అరెస్ట్ చేసి తెల్లవారుజామున 4 గంటలకే పోలీసు వాళ్ళని ఇంటి చుట్టూ పంపించి మమ్మల్ని ఇంత నరకానికి మీరు గురి చేస్తున్నారు. మమ్మల్ని మానసికంగా మరొకసారి మమ్మల్ని చంపేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈ మాకు మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించడంలో మీ ప్రభుత్వానికి వస్తున్న నష్టం ఏంటో మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు చేసిన ప్రతి ఒక్క పని బయటపడుతుంది కాబట్టి మమ్మల్ని మీరు అడ్డగిస్తున్నారు. నేను శాంతియుతంగా చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీరు అడ్డగిస్తున్నారు. ఎందుకు అడ్డగిస్తున్నారని అడుగుతా ఉన్నాను. నేను పాదయాత్ర చేస్తానంటే పర్మిషన్ ఇవ్వట్లేదు. పర్మిషన్ కోసం కోర్టులో బెంచ్ మీద కూడా రానివ్వకున్న పరిస్థితి ఈ ప్రభుత్వంది. ఎందుకు ఇంత ఈ ప్రభుత్వంది? మీరే పవన్ కళ్యాణ్ గారు చెప్పారే కదా, డిప్యూటీ సీఎం అయిన ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి కేసు అన్నారు. 16 నెలలు అవుతుందే, ఇప్పటి వరకు మీరు ఒక సంతకం కాదు కదా, కనీసం సుగాలి ప్రీతి కేసు గురించి ఏమైనా పురోగతి చేశారా? మీరు ఎలా ప్రధానమంత్రి మోడీ గారికి సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడికి వెళ్లారని అఖిల భారత బంజారా సేవా సంఘం నాయకులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిరసన తెలిపారు. కర్నూలులో జరిగే ప్రధాని మోదీ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. సుగాలి ప్రీతిని అడ్డుపెట్టుకుని పవన్ అధికారంలోకి వచ్చి ఇప్పుడు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకుంటాం కర్నూలులో జరిగే మోడీ పర్యటనను సుగాలి ప్రీతికి న్యాయం జరిగే వరకు మోడీ పర్యటన అడ్డుకోవడానికి కారణాలు ఏమంటే, సుగాలి ప్రీతిపై దాదాపు ఒక ప్రైవేట్ హాస్టల్లో రేపు గురి అయి అంత మానభంగానికి గురి అయి అమ్మాయి 8 సంవత్సరాలు కావచ్చింది. ఆ అమ్మాయిని ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్య కమిటీతో ఒకటే చెప్పాడు, మేము మిమ్మల్ని న్యాయం చేస్తాం. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వెళ్ళారు? అసలు కనిపించట్లేదే. ఎక్కడ వెళ్ళారు ఆయన? కనీసం మా సుగాలోలకి, మా లంబాడి పాపని, మా బంజారా పాపని ఆదుకోలేని గవర్నమెంట్ ఏ రకంగా ఉందండి? ఎందుకండి ఈ గవర్నమెంట్? నాకు అర్థం కాలే. ఏమన్నా చెప్తే చాలా సీనియర్ ముఖ్యమంత్రి అంట. సీనియర్ ముఖ్యమంత్రి గారే ఈరోజు ఇలాంటి కేసులు కూడా టేకప్ చేయకుండా, సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయకుండా, ఎటువంటి ఎంక్వైరీలు చేయకోకుండా ఇప్పటివరకు అమ్మాయికి న్యాయం చేయలే. వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు కూడా రోడ్లు ఎమ్మడి ఈ రోజు కూడా కర్నూలు కలెక్టర్ ఆఫీస్లో నిరసన తెలుపుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ప్రపంచంలో ఎవరూ చేయలేనంత విధంగా సుగాలి ప్రీతి నా బిడ్డ లాంటిది. సుగాలి ప్రీతి నా కుటుంబ సభ్యురాలు. ఆమెకు న్యాయం చేసే వరకు నిద్రపోను. ఇంకోటి నిద్రపోని అని చెప్పినటువంటి ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. సుగాలి ప్రీతి బాయికి న్యాయం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో మీకు నూకలు చెల్లుతాయి.